నీ లేక ఆయో ఉంది జోక నా లేక విగా నీవ నిశాన్ మంత బత దీవానల్ దిలే హానవా బదే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడు సంథింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియో అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను, వెళ్ళైతే ఒకసారి అయితే చూడండి. నచ్చితే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మీకు అయితే ఎలర్ట్ మోషన్ మోడీపీ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, వెళ్ళైతే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి యాప్ని. అదేవిధంగా ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీకైతే ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేకర్డ్ పిక్చర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరైతే ఎలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఒక ఫంట్ అయితే ఉంటుంది, సో ఆ ఫంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక టెంప్లెట్ అయితే ఉంటుంది, సో ఆ టెంప్లెట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడైతే మీకైతే ఇది టెంప్లెట్ అయితే ఇవ్వను, మీకైతే ఇలాగైతే ఉంటుంది, సో టెంప్లెట్ లేకుండా. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫోటో ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ ఎలా ఫోటో అయితే రీప్లేస్ అయితే చేసుకోవాలో మీకైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీరైతే ఫండ్స్ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే చూడండి అమెరికన్ క్యాపిటల్ అయితే నేనైతే ఒక ఫండ్ అయితే యూజ్ చేశాను. ఆ ఫండ్ ఇక్కడ మీకు అయితే మిస్ అయ్యి ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం ముందుకైతే వచ్చేయండి. ఇక్కడ ఈ ఫోటో దగ్గర ఇక్కడైతే గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడైతే మీ ఫోటో ఏదైతే ఉంటుంది డిలీట్ చేసుకోండి. తర్వాత మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా మీ ఫోటో అయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా ఫోటోని. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రావాలి. కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అయితే 9.99 సెకండ్ నుంచి అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి లాస్ట్ వరకు ఫుల్ స్క్రీన్లో. ఇలాగో చెప్తాను. కింద ప్లస్ సింబల్ రాసుకుని మీడియాలో వెళ్ళి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని జూమ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని జూమ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సో ఇలాగే మీరైతే లాస్ట్ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఫుల్ స్క్రీన్లో. సింపుల్గా అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో నా కోసం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ విధంగా అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ రావాలన్నమాట. ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సేకర్డ్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇక్కడైతే మీకు అయితే 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే లాస్ట్ ఫోటో మీకు క్లిక్ చేసుకోండి, FLV 3 కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. కొంచెం ముందుకైతే వచ్చేయండి. ఇక్కడ నుంచి అంటే మీరైతే చూడండి ఈ డబుల్ బీట్ మార్క్ నుంచి అయితే మీరైతే యాడ్ చేసుకోండి. దీన్ని అయితే ఇక్కడైతే ఫేడ్ చేసుకోండి, ఫోటో మీద క్లిక్ చేసుకుని ఎఫెక్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా ఇక్కడ నుంచి డబుల్ బీట్ మార్క్ నుంచి అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి సేమ్ ఎఫెక్ట్. ఈ విధంగా అన్ని ఫొటోస్కి లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఆ డబుల్ బీట్ మార్క్ నుంచి ఈ విధంగా. నెక్స్ట్ ఈ ఫోటోకి సో ఇక్కడ ఏం చేస్తారు, డబుల్ బీట్ మార్క్ దగ్గర ఇక్కడైతే మీరైతే ఏం చేస్తారంటే ఒక షేప్ అయితే యాడ్ చేసుకోండి. దీని అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే కలర్ ఆప్షన్లో వెళ్ళి ఇక్కడైతే కలర్ అయితే వైట్ అయితే పెట్టేసుకోండి. వైట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే ఏం చేస్తారంటే యాడ్ ఎఫెక్ట్లో వెళ్ళి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే బ్లింక్ అనేది ఉంటుంది చూడండి, బ్లింక్ దీని అయితే యాడ్ చేసుకోండి. బ్లింక్ని ఆప్షన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫుల్ అయితే చేసుకోండి. కొంచెం ఇక్కడైతే కొంచెం కట్ చేసుకోండి, కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ నుంచి సో ఈ విధంగా చూడండి. ఇక్కడ నుంచి అయితే ఈ విధంగా బ్లింక్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ నార్మల్గా అలాగైతే వస్తాయి. సో నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ సేకర్డ్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ అయితే ఫస్ట్ ఫోటో మీకు క్లిక్ చేసుకోండి, FLV 3 కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఫస్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత ముందుకు వచ్చేయండి. ఇక్కడ బీట్ మార్క్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడైతే ఈ ఫోటో అయితే రెండు అయితే చూడండి. ఇక్కడైతే 9 సెకండ్ నుంచి అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇవ్వండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. ఇలా కాపీ చేసుకోకండి. సో మీకైతే చెప్తాను. సో సేకర్డ్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఫోటో మీకు క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆరో పక్కన ప్లస్ ఏమైనా రాసుకోండి. ఇక్కడైతే కాపీ లేయర్ చేసుకోండి. సో కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ రావాలి. బీట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకొని ముందుకు వచ్చేయండి. ఇక్కడ లిరిక్స్ ఎండ్ అయితే చూడండి. ఇక్కడైతే ఈ 9 సెకండ్ దగ్గర వచ్చి ఈ ఫస్ట్ ఫోటో మీకు క్లిక్ చేసుకుని మళ్ళీ సేమ్ అదే ఆరో పక్కన ప్లస్ ఏమైనా రాసుకోండి. ఇక్కడైతే పేస్ట్ స్టైల్ అయితే ఉంటుంది చూడండి. కింద ఆరో పక్కన ప్లస్ ఏమైనా రాసుకొని కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేడ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే మీకైతే సెట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఒక ఫోటో గ్యాప్ అయిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో అయిన తర్వాత నెక్స్ట్ ఫోటోకి సో ఇక్కడ వరకు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ సేకర్డ్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటోకి కూడా సేమ్ అదేవిధంగా కాపీ చేసుకోండి.
కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ రావాలి. బీట్రూట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫోటోకి మళ్ళీ సేమ్ యారో పక్కన ప్లస్ సింబల్ రాసుకుని పేస్ట్ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడైతే కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ చేసుకోండి ఈ విధంగా. సో కొంచెం మీరైతే ఫొటోస్ ఏవైతే ఉంటాయో చూడండి, వీటి ఫొటోస్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీరైతే ఫొటోస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, దీన్ని అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను. జూమ్ అవుట్ అయితే చేసుకొని ఇదైతే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత సేమ్ మళ్ళీ దీన్నే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేయండి. ఒక ఫోటో అనే తర్వాత నెక్స్ట్ ఫోటోకి సేమ్ అదేవిధంగా పేస్ట్ స్టైల్లో వెళ్ళి కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేసి నెక్స్ట్ దీన్ని కూడా సేమ్ పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. సో ఫోటోని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి హ్యాండ్స్ తోటి. చూడండి, ఇప్పుడే మీకు అయితే పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో కొన్ని మీరైతే ఫొటోస్ అయితే కొంచెం చూసి అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి, ఫొటోస్ సరిగ్గా లేకపోతే. చూడండి, ఇప్పుడైతే చూడండి కంప్లీట్గా అయితే మనమైతే వీడియో అనేది ఎడిట్ అయిపోయింది. ఈ విధంగా అయితే వస్తుంది మనకు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తుంటే మీరైతే ఇక్కడైతే మీకైతే డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ అయితే ఇచ్చాను. సో ఆ టెంప్లెట్ని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీన్ని అయితే బ్లెండింగ్లో వెళ్ళండి. బ్లెండింగ్లో వెళ్ళి ఇక్కడైతే లైట్లో వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ చేసుకుని ఈ విధంగా అయితే పెట్టేసేయండి. సో పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది మన వీడియో. సింపుల్గా అయితే వీడియో కావాలంటే లోగో యాడ్ చేసుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. పైన చూడండి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్ళైతే మీకు నచ్చిన రెజల్యూషన్ అయితే పెట్టేసుకోండి. కింద క్వాలిటీ అనేది హై పెట్టుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే ఉంటాను. సో మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ రెడీ చేసుకోండి. సో నెక్స్ట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. సో అంతవరకు బాయ్.